హాయ్ ఎవ్రీవన్, నేను ఇవాళ ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను. నేను కరివేపాకుని శుభ్రంగా ఒలిచేసుకుని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకున్నాను ముందుగా వ్లాగ్లో. తర్వాత గోంగూర తీసుకున్నానండి. ఆ గోంగూరని శుభ్రంగా ఒలిచేసుకొని ఒక గిన్నెలో శుభ్రంగా కడిగేసుకొని కూడా నేను ఉంచుకున్నాను. ఎందుకంటే మార్నింగే క్యారేజీలు కట్టాలి కాబట్టి వెంటనే అవ్వదని నేను ఒకటికి 2-3 సార్లు ఇట్లా శుభ్రంగా కడిగేసుకొని ముందు రోజులోనే నేను కడిగేసి ఉంచుకున్నాను. ఇంకా కడిగేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాటర్ పెట్టమని అడుగుతున్నారు కాబట్టి నేను ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసి దీంట్లో వాటర్ యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎండాకాలం కదండి, కొద్దిగా మధ్య వాటర్ అయినప్పుడు తాగాలనిపిస్తుంది, అందుకని ఇలా పెట్టేసుకున్నాను. అయితే ఇక తాలింపు డబ్బాలన్నీ కూడా అయిపోయి మెస్సీగా ఉన్నాయి. పంచదార టీ ఇప్పుడు అన్నీ అయిపోతే మెస్సీగా ఉంటే తీసేసి అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. రేపు పొద్దున అన్నీ చక్కగా క్లాత్ తుడుచుకొని ఆరిపోయిన తర్వాత అన్నీ దాంట్లో వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ విధంగా చేసుకున్నాను అనమాట. అప్పుడు సరుకులు కోసం ముందు ఆరమని ముందుగానే నేను కడిగేసుకొని ఈ విధంగా ఆరబెట్టేసుకుంటే తర్వాత అన్నీ పోసుకోవడానికి ఈజీగా ఉంటాయని చెప్పేసి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇక మరుసటి రోజు బ్లాగ్ అనమాట. మార్నింగే ఈ విధంగా గోంగూర ఒలిచిపెట్టేసుకున్నాను కాబట్టి గోంగూర టమాటా కర్రీ చేసుకుంటున్నాను. ముందుగా గోంగూరని గిన్నెలోకి వేసుకొని దాంట్లోకి కావాల్సిన టమాటాలన్నీ కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకొని వేసుకున్నాను. గోంగూర టమాటా కర్రీ అనేది బాగుంటుంది కదండి. ఇది వండినప్పుడు కన్నా కూడా ఈవినింగ్ పూట ఇంకా బాగుంటుంది. వండిన వెంటనే అయితే అంత టేస్ట్ అనిపించదు, కానీ ఈవినింగ్ పూట అయితే కర్రీ ఇంకా బాగుంటుంది అనమాట. వేసేసిన తర్వాత కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇక పొయ్యి మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని నేను కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక వెంటనే ఏం చేస్తానంటే శుభ్రంగా అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వంట అయిపోవాలి. 6:40 కల్లా క్యారేజెస్ రెడీగా ఉండాలండి. ఎండ తోమేసరికి కుక్కర్ విజిల్ అనేది వచ్చేసింది. వెంటనే ఏం చేస్తాను అనమాట, బియ్యం కూడా నేను కడిగి పెట్టేసుకొని ఒకసారి ఈ విధంగా తుడిచేసుకోవాలి. ఎందుకంటే కరెంటు పొయ్యి మీద కాబట్టి తుడిచేసి పెట్టుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఈ విధంగా నీళ్ళన్నీ కూడా వంచేసుకొని మెత్తగా కూడా స్మాష్ చేసుకోవాలి. నేనైతే పచ్చ కొద్దిగా మిక్సీలో అయితే వేసుకుంటానండి. ఇది చూసారా, ఇప్పుడు చేసినా కూడా వెంటనే పొయ్యి అయితే కొద్దిగా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందని క్లీన్ చేసుకున్నాను. నేను పొద్దున పూట కొద్దిగా మా ఇంట్లో వాళ్ళకి ఇట్లా వేడి నీళ్ళు అనేది కాసిస్తాను అనమాట. నేను కూడా తాగుతాను. ఇవి కొద్దిగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా నూనె పైకి తేలేదాకా కూడా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత సరిపడా ఉప్పు, సరిపడా పసుపు, సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను కల్లుప్పు యూజ్ చేస్తాను, కాకపోతే ఏంటంటే టైం అయిపోతుందని చెప్పేసి నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉడికిన తర్వాత దించేసుకొని నేను బాక్స్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా బాక్స్ పెట్టేసిన తర్వాత కొన్ని గ్రేప్స్ ఉంటే అవి కూడా శుభ్రంగా వాష్ చేసి ఒక బాక్స్లో తింటానని చెప్పి పెట్టించేసాను. నేను ఎప్పుడు పెరుగులో కూడా మీగడ తీసుకుంటున్నాను. మీగడ తీసిన తర్వాత కొద్దిగా పెరుగు వాళ్ళకి వేసేస్తే తింటారులే అని చెప్పి వేసిచ్చాను అనమాట. మీగడ మొత్తం కూడా తీసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను, నెయ్యి చేసుకోవచ్చని. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని నేను వండిన కూర మొత్తం నేను గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని, ఎందుకంటే తెల్ల గిన్నె కదండి, ఎక్కువ అందులో పులుపు పదార్థాలు వస్తుండకూడదు. తర్వాత నేను ఇడ్లీ అనేది వేసేసుకున్నాను అనమాట. నేను కుక్కర్లో పెడతానండి ఇడ్లీలు ఎక్కువగా. విజిల్ తీసేసి పెట్టుకోవాలి. కారపొడి చేసుకుందాం అని చెప్పి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ధనియాలు, కరివేపాకు, పచ్చనిపప్పు, అవిసె గింజలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు కొద్దిగా ముందుగా బాండి పెట్టుకుని దీంట్లో అవిసె గింజలు, నువ్వులు చిటపట్లాడే వరకు ముందుగా వేయించుకొని తీసుకోవాలి. దీంట్లోనే జీలకర్ర, మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు అనేది కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి, కానీ ఆరోగ్యం కూడా. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కరివేపాకు కూడా వేయించుకునే లోపు దీంట్లో వేయించినవన్నీ చల్లారిపోతాయి కాబట్టి ఇలా మిక్సీ చేసేసుకోవచ్చు అని చెప్పి వేయించేసుకొని ఈలోపు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని నేను ఇప్పుడు ఏం చేస్తాను, కొద్దిగా వేరుశెనగ గుళ్ళు యాడ్ చేసుకున్నాను. వేరుశెనగ గుళ్ళు కారపుల్లకి డిఫరెంట్ టేస్ట్ వస్తే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీంట్లోనే మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి వేయించేలోపు ఏం చేస్తున్నానంటే కొద్దిగా వెళ్ళి మిక్సీ చేసేసుకుందాం అని చెప్పి మిక్సీ వేసేసుకున్నాను. ఈలోపు చల్లారిపోయినాయి కాబట్టి మిక్సీ వేసుకున్నాను. ఇవి కూడా వేగిపోయినాయి కాబట్టి తీసేసేసి ఇవి చల్లరిలోపు ధనియాలు కూడా వేయించుకుంటే ధనియాలు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. దీంట్లో నేను ఎక్కువ అవిసె గింజలు, వేరుశెనగ గుళ్ళు వేస్తానండి. నువ్వులు
ఎందుకంటే ఉట్టప్పుడు ఎలాగో కొద్ది కొద్దిగా తినాం కాబట్టి ఈ విధంగానే యాడ్ చేసుకుంటే పిల్లలు తింటారని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తాను. కానీ కారప్పొడి కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి వేగేలోపు ఇవి చల్లారిపోయినాయి కాబట్టి ఇవి కూడా మిక్సీలోకి యాడ్ చేసేసుకున్నాను. దీంట్లో ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను. చింతపండు ఉంటే ధనియాలోకి యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను అని చెప్పి యాడ్ చేసి ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం మిక్సీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అది కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. అవిసె గింజలు కూడా హెయిర్కి చాలా మంచిది. నువ్వులు కూడా చాలా మంచిది కదండి. ఈ విధంగా అన్నీ వేయించేసిన తర్వాత చల్లారాక ఇవి కూడా కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో సరిపడా కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిక్సీలోకి యాడ్ చేసుకొని ఇవి కూడా గ్రైండ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా చేతితో ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. మిక్సీ వేసుకోవచ్చండి, కానీ నేనైతే ఈ విధంగా కలిపేసుకున్నాను అనమాట. ఎటువంటి గడ్డలు లేకుండా మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని ఉప్పు చాలకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అన్నీ సరిపోయినాయి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక కంటైనర్లోకి వేసి నేను స్టోర్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పొద్దునుంచి చేసి కొద్దిగా అలసటగా ఉందని చెప్పి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నానండి. నిమ్మకాయ పిండాక గింజలన్నీ తీసేసి నిన్న వాటర్ అనేది పెట్టుకున్నాను కదా, షుగర్ యాడ్ చేసుకొని కూలింగ్ వాటర్ అనేది దాంట్లోకి నేను పోసుకుంటున్నాను. ఇది ఎందుకంటే కొద్దిగా అలసటగా ఉన్నప్పుడు ఈ విధంగా తాగితే కొద్దిగా ఇదిగా ఉంటుందని చెప్పి అలసట తీరి కొద్దిగా శక్తి వస్తుందని చెప్పి ఈ విధంగా నేను కాసుకున్నాను. ఈ విధంగా నేను కలుపుకున్నానండి. ఇలా చేసిన కారపొడి మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే కారపొడి చాలా ఆరోగ్యం. అందులో కారపొడి కూడా ఎప్పుడైనా కూరలు లేకపోయినా కూడా చక్కగా మనం అన్నంలో కానీ ఇంట్లో కానీ చేసుకోవచ్చు అనమాట. నేను ఇంట్లో ఉన్న అవిసె గింజలు ఉంటే కొద్దిగా అన్నంలో పెట్టుకున్నాను. ధనియాలు కూడా కొద్దిగా మిగిలితే అవి కూడా ఎండలో పెట్టుకున్నాను. ఎందుకంటే కొద్దిగా పురుగు పట్టుకుని ఎండలో పెట్టి ఇంకొన్ని రోజులు నిలవ ఉంటుంది కదా అని చెప్పి ఆ విధంగా నేనైతే ఎండలో పెట్టుకున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.